ప్రార్థన చేసుకుందాం. దైవ తండ్రి, ప్రభుదేవ, మా రక్షక యేసయ్య, మీ పాదాలపై స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా యొక్క గొప్ప సమయముగా, మహాపర్వదినముగా ప్రపంచ మానవాళి ఎంత గొప్ప పర్వదినముగా జరుపుకునే పండుగలోకి ప్రవేశింపజేసి ఉన్నారు. అయ్యా, నాడు వేకువ స్వామిని సమాధి తోటకి వెళ్ళిన మగ్దలేనే మరియ, మరొక మరియ సలోమి ఒక్కసారి వారు భయానకంతో భయపడిన సమయంలో మరియా భయపడకు అని అయ్యా మీ దివ్యమైన స్వరముతో ఎంతగా ఆనందపడి సంతోషపడి ఎంత దుఃఖంతో వచ్చిన మరియా తిరిగి ఆనందంతో సంతోషంగా వెళ్ళిన సందర్భంగా ఈ వేకువ సామ ప్రార్థనలో అందరూ కూడా మరి పాల్గొన్న విధానం, మరి దేవాలయం దగ్గర నుంచి సమాధుల తోట వరకు తండ్రి ఊరేగింపుగా ప్రయాణమై అక్కడ ఆరాధన కూడా జరగబోతున్న సమయంగా మరి ఎవరు పితరులు సమాధులు తోటగా పెట్టుకొని మరి వారిని జ్ఞాపకం చేసుకునే పర్వదినముగా ఈ ఉదయకాల ఆరాధనలో మేమందరం కూడా విడబోతున్నాం. మరి పిల్లలందరూ కూడా సిద్ధపరిచి మీ పాఠశాల దగ్గర నుంచి మేమందరం కూడా తిరిగి ఆయన సమాధి తోట దగ్గరికి వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరిచి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోపాలని పాసంలో ఒకరిని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు గ్రహించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని ఈ యొక్క ఆరాధన అలాగే సమాజంలో వెళ్తున్న ప్రయాణంలో మీరు తోడుగా నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణం జయించి లేచెను మన ప్రభువు నేడు, మహిమ దేహమున దాల్చెను. ధన సమాధి బంధములను ధన్యముగను త్రెంచి
వచ్చి కలిగించున్నాను. ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియా, యేరపు మరియా సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొదిలించి దాని మీద కూర్చొని ఉంది. అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపము మెరుగవలె ఉండేది. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండేది. అతనికి భయపడడం వలన కావలి వారు వణికి చచ్చిన వారై ఉంది. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకండి, సిలువ ఎదుట యేసు మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాను. రండి, ప్రభు పడుకుని కన్ను చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్తున్నాడు. అక్కడ మీరు ఆయన చూస్తూ, ఇదిగో మీతో చెప్తున్నాను. వారు భయముతో మహానందంతో సమాధి వద్దకు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభము అని చెప్పారు. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మొక్కారు. యేసు, భయపడి మీరు వెళ్ళి నా సోదరులకు గలిలయకు వెళ్ళలేదని వారు అక్కడ నన్ను చూపురని వారికి తెలుపుడని ఈ వాక్యాన్ని పొందలేదు. మరి ఎందుకనగా ఇది ప్రపంచ పండుగగా, ప్రపంచ మానవాళిని సంతోషపరిచిన పండుగగా మనందరం కూడా జరుపుకున్న గొప్ప పండుగ. మరి ఈరోజు ఈ లేఖన భాగాల ద్వారా మనము గమనించినట్లయితే చక్కని అంశంతో దేవుని వాక్యాన్ని సిద్ధపరుచున్నాం. దుఃఖంతో వెళ్ళి పునరుద్ధారమైన యేసును చూసి మహా ఆనందంతో తిరిగి వచ్చుట అనే అంశము ఈరోజు ఈ రెండు లేఖన భాగం ద్వారా మనం గుర్తు చేసిందా. మరి ప్రపంచవ్యాప్తంగా మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. మరి యేసుక్రీస్తు వారికి తప్ప మరి మరణమును జయించడము ఎవరికి సాధ్యమో కాలేదు. మరి మనందరం కూడా ఇన్ని సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్న ఈ పునరుద్ధాన పండుగ ఒక రకంగా క్రిస్మస్ కన్నా ఈ పునరుద్ధాన పండుగే గొప్ప పండుగ. కానీ మనము క్రిస్మస్ని ఎక్కువగా ఆరాధించుకొని అదొక్క పండుగే అన్న భావంలో మనం జీవిస్తున్నాం. కానీ దేవులారా, మరి ఒక జన్మదినం కంటే మరణదినమే మేలు అనే మాట చాలా చాలా గొప్ప మాట. మరి ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారు జన్మించిన విధానము ప్రపంచ మానవాళికి సంతోషకరమే. కానీ మనుషులుగా మానవులుగా మనల్ని రక్షించింది, మనల్ని కాపాడింది, మరి మనందరూ కూడా తిరిగి నూతన జీవితాన్ని ఇచ్చింది ఈ పునరుద్ధాన పండుగ. కాబట్టి మరి దానికన్నా మనం ఈరోజు ఈ పునరుద్ధాన పండుగని ఎక్కువగా ఆరాధించాలి, స్తుతించుకోవాలి, ఆచరించాలి.
వచ్చేసరికి ఆ మగ్దలేని మరియ మరియు మరియ సలోమి సమాధి దగ్గరికి వెళ్ళి యూదుల ఆచార ప్రకారంగా ఆ చనిపోయిన శరీరానికి దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వెళుతుంటారు. మరి అంటే ఇంట్లో నమ్మలేని ప్రజలు నేను తిరిగి 3వ దినాలు లేస్తానని యేసుక్రీస్తు వారు ఎన్ని సందర్భాల్లో చెప్పారు. మరి ఏ విధమైన విధానంలో ఆనాడు గమనించారు, ఆలోచన చేశారు. కానీ మరి ఆనాడు వారు గమనించలేని విధానంలో మనం కూడా అదే స్థితిలో ఉన్నామేమో గమనించుకోవాలి. అందుకని మనకి పరలోక రాజ్యానికి సాదృశ్యమే కనుక దేవాలయం. ఈ లోకంలో పరలోక రాజ్యానికి సాదృశ్యమైంది దేవాలయం. కాబట్టి దేవాలయంలో మనం మొట్టమొదటిగా ఈ ఆరాధన ద్వారా ప్రార్థన చేసుకొని మన పితరుల సమాధులు తోట ఏర్పాటు చేసుకున్నాం. ఒక గుర్తుగా తోట ఏర్పాటు చేసుకున్నాం. అక్కడికి మనందరం కూడా కలిసి మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంది. అందుకని ఈరోజు ప్రతి దేవాలయంలో కూడా 3 గంటలకే వేసి మరి దేవాలయాల్లో మరి క్యాండిల్స్ వెలిగిస్తుంటారు. క్యాండిల్స్ వెలిగించుకుని, ఎందుకంటే ప్రవృత్తి మన జీవితాన్ని ఎలాగా నష్టం చేసుకుంటూ లోకానికి వెళ్ళి అడగించిందో దాన్ని మనము ఈ పునరుద్ధారణకు సాదృశ్యంగా కూడా గుర్తు చేసుకుంటాం. యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో బలియాగంగా పెంచుకొని వెలుగునిచ్చిన దేవాది దేవుడిగా గుర్తు చేసుకుంటాం. దాన్ని కొంతమంది గుంటు మన కోడి చూస్తారా, దాంతో కూడా పోల్చి చూపిస్తుంటారు. దాన్ని ఈస్టర్ ఎగ్ అని కూడా ప్రపంచ దేశాల్లో ఈ ఆచారం చేసుకుంటారు. మరి అది ఏ విధంగా ఆ గుంటులోంచి పిల్ల ఎంత ఉపయోగించే విధానం దానిలోంచి ఏ విధంగా పిల్ల పగగొట్టుకుంటూ శరీరాన్ని, అంటే యేసుక్రీస్తు వారు శరీరాన్ని ఎలాగా పగగొట్టుకొని మరి ఏ విధంగా దానిలోంచి నూతన జీవితాన్ని ఇచ్చిన సాదృశ్యం కూడా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో కోడిగుడ్డును తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ములుగా 3 భాగాలు కూడా దాంట్లో చూస్తున్నారు. పెంకు, దాని తర్వాత పెదసొన, దాని తర్వాత పచ్చసొన. మరి పరిశుద్ధాత్మ గుర్తుగా పచ్చసొన చూస్తూ మరి శరీరముగా మరి దాన్ని తెలుపుతూ దాన్ని కుమారుడుగా, పెంకుతో దాన్ని తండ్రిగా కొలుస్తూ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ గుర్తుగా కూడా ఆచరణగా చేసుకుంటారు. ఇలాంటి గొప్ప విధానం ద్వారా ప్రియాల ఈ పునరుద్ధాన పండుగ విజయోత్సవ పండుగ జరుపుకున్న గొప్ప విధానం. కాబట్టి మరి రోజు నృత్యంతో వెళ్ళిన మగ్దలేని మరియ ఆనందంతో తిరిగి వచ్చిన గొప్ప విధానం. అందుకని కృష్ణుడు లేచిన హల్లెలూయా అంటూ మరి ఎంత గొప్పగా మనందరం కూడా పాడుకునే గొప్ప విధానం. అందుకని ఈ పునరుద్ధానము మొట్టమొదటిగా స్త్రీ మగ్దలేని మరియ చూసినట్టే ఎంత ధన్యత. ఒకప్పుడు మరి మగ్దలేని మరియ ఎంత పాపం జీవితాన్ని కలిగిన స్త్రీ, 7 దెయ్యాలు పట్టిన స్త్రీ. అలాంటి మగ్దలేని మరియ ఎంత భక్తి విశ్వాసంతోటి మరి ఏ విధంగా ఈరోజు అయ్యో నా దేవుని చనిపోయిన దేవుని అనే ఆలోచనతో ఉన్న స్త్రీ 3వ దినాన యూదుల ఆచార ప్రకారంగా సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళే ఆచారం. మరి దాని ప్రకారంగా వెళ్తే ఏమైంది, అక్కడ ఆ సమాధిలో ఉన్న అడ్డురాయి పెద్ద రాయి, ఆ రాయిని దొరికించింది ఖాళీ సమాధిగా కనిపించింది. ఒక్కసారి ఎంత భయానం చెంది అయ్యో నా క్రీస్తు శవాన్ని కూడా దేహాన్ని కూడా ఎవరు తీసుకెళ్ళారని భ్రాంతి చెంది తీరా అయ్యో వెంటనే ఎదుర్కొనేసరికి తోటపాలి అనుకుని యేసుక్రీస్తు వారిని, అయ్యా నా యేసు దేహాన్ని ఎవరో తీసుకెళ్ళారన్న బాధతో మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు మరియా భయపడకు అన్న మాట ఆమె హృదయంలో కనిపించిన సమయం. అయ్యో నా దేవుని స్వరము, నా బోధకుని స్వరము అని ఆశ్చర్యపోయిన సంఘటన మరి రోజు అందరూ కూడా ఉంటారుగా. మనం కూడా ఆ గొప్ప సంతోషంతో ఆ మగ్దలేని మరియ రోజు ఎంత దొరుకుతూ ఉన్న ఆ జీవితము ఆనందకరంగా మార్చబడ్డది. ఈరోజు మనం కూడా మరణం అనేది ఎంత దుఃఖము,
దశలో మనందరం కూడా మరి దేవుని ఆరాధించవలసిన బాధ్యతలో మరి దేవాలయం దగ్గర నుంచి సమాధుల తోటకెట్లు మనందరం కూడా ఊరేగింపుగా వెళ్తూ అక్కడ కూడా ఆరాధన జరుగుతుంది. మరి అందరూ కూడా మనం వెళ్ళి మన పితరులను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవుల కనుక ఖచ్చితంగా విశ్వాసం మీద ఉండాలి. ఆ విశ్వాసంతో మనందరం కూడా వెళ్ళి అక్కడ మన పితరులను జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనం మన జీవితాలు దుఃఖంతో మన జీవితాన్ని వెలుగుతో నింపిన దేవాది దేవుడు కనుక ఆ సంతోషకరమైన ఈ యొక్క పునరుద్ధాన విజయోత్సవ ప్రార్థన ద్వారా మనందరం కూడా జీవితాన్ని వెలుగులుకునే బాధ్యతగా ఉండాలని కోరుతూ మీకు మీ కుటుంబాలను సదాకాలం దేవుడితో కనుక ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహాగంగా మహాపరిశుద్ధ మా నిత్య ప్రియములో గొప్ప తండ్రి, ప్రపంచ మానవాళి జరుపుకునే విజయోత్సవ పండుగ మరి మా యొక్క జీవితాలను తిరిగి బ్రతికింప చేసిన గొప్ప పండుగ. ఆనాడు తండ్రి ఎన్నో సందర్భాల్లో మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టి 3వ దినాన తిరిగి లేపుతామని చెప్పిన మాటలు ఎవరు కూడా గ్రహించలేని వారిగా ఉన్నారు. మరి అలాంటి దేవాది దేవుడుగా కుమారుడుగా మీరు శిలువలో బలియాగంగా అర్పించుకున్న తర్వాత 5వ తండ్రి మరి స్త్రీలు అలాగనే యోహాను శిష్యులు అలాగనే తండ్రి అది మన యేసేపు అతను అధికారంతో ఉన్నవాడు కనుక మరి రోమా ప్రభుత్వం ద్వారా అధికారాన్ని తీసుకొని మరి యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని తీసుకొని సమాధిలో భద్రపరిచిన సందర్భం. మరి ఎవరు కూడా ఆ సమాధిలో పెట్టని ఏ విధమైన మొట్టమొదటిగా కొత్త సమాధిగా ఉన్న సమాధిలో యేసుక్రీస్తు వారి దేహాన్ని ఉంచిన విధానం. మరి కానీ యేసుక్రీస్తు వారికి మరణం ఉందా? మనుషుల కొరకు మానవుల కొరకు ఆయన మరణించిన వాడే. కానీ ఇదిగో తండ్రి ఆయన మరణించిన ఆ దేహము శరీరం మాత్రమే అక్కడ ఉన్నది. కానీ ఆయన దేవాది దేవుడు కనుక ఆయన ఆత్మ తిరిగి నా ఇంట్లో లేచి పాతాళంలో ఉన్న ఇదిగో తండ్రి ఆయన పాతాళంలో ఉన్న ప్రతి పరిశుద్ధులుగా ఉన్న వారిని మరి ఏ విధంగా వారిని తీసుకుని ఈరోజు దినంలో ఆయన చరచరగా పట్టుకొని తీసుకొచ్చిన సందర్భం కూడా ఆయన. కాబట్టి అది పరదేశంలో ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఈ పరదేశం ఎక్కడ ఉంది అనగా పరలోక రాజ్యంలోని ఏర్పాటు చేసిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నా. కానీ ఆ పాతాళంలో ఆయన ప్రస్తుతానికి పరిశుద్ధులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దిగోదైనా మరి తిరిగి లేసే ఆ సందర్భాన్ని మా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడే మీరు శిలువపై 7వ మాట పలికిన సందర్భంలోని ఎంత మంది ఆయన పరిశుద్ధులైన వారు తిరిగి లేచారో ఆ రోజు తండ్రి ఆయన అందరూ చూసిన వారే తెలుసుకున్న వారే. రోజు మేము అదే విశ్వాసం చేత తిరిగి లేపబడుతున్నామని గొప్ప విధానం ద్వారా మా జీవితాలు ఎంత బలమైన శక్తితో మీ నామాన్ని గర్వించుకుంటూ ఉంటే ఈ గొప్ప పండుగ పర్వదినమే తండ్రి. కాబట్టి ఈరోజు మేమందరం కూడా మా పితరులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే సమాజం తోటగా ఏర్పాటు చేసుకొని ఒక గుర్తుగా మేము పెట్టుకుంటున్నాం. అంతేగాని చాలా మంది అనుకుంటారు ఏముంది సమాధులుగా దాంట్లో ఏముంటాయి, చనిపోయినా ఆ ఎముకలే కదా అన్న భావ ధోరణితో ఆయన చాలా మంది కూడా మరి ఏ విధంగా ఆలోచన చేసేవారు. కానీ మా పితరులు జ్ఞాపకం కోసం దాన్ని గుర్తుగా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. దాన్ని కూడా అక్కడికి వెళ్ళి వారి గురించి మేమందరూ కూడా ప్రార్థన చేయబోతున్న గొప్ప సమయం తండ్రి. అలాంటి సమయంలోకి మేమందరం కూడా ఇప్పుడు వెళుతూ మా పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరూ కూడా తిరిగి నైనా లేచారు అన్న నిరీక్షణతో మేమందరం కూడా సంతోషకరమైన పునరుద్ధాన పండుగని విజయోత్సవంగా మేము జరుపుకోబోతున్న గొప్ప విధానంలో మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి ప్రతి ఒక్కరిని కూడా ఆ సమాధానంలో నడిపించడానికి కూడా మీకు దయచేయండి. నైనా 11 గంటలకు ఆరాధన జరుగుతుండగా ఆరాధనలో కూడా అందరూ కూడా నడిపించమని ఇప్పుడు జరుగుతున్న విజయోత్సవ ర్యాలీగా మేమందరం కూడా మా మిత్రుల సమాధానం పక్కకి వెళుతున్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి ఆది చర్మని కాపులతో నడిపించమని మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇదిగో నాయన పునరుత్థాన పండుగలో ఈ ఉదయకాల పావనతలో మా పితరులను జ్ఞాపకం చేసుకుంటూ సమాధులకి వెళుతుండగా ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా నడిపించే బాధ్యతగా ఐదుగురైనా మా పితరులందరూ కూడా మీ చెంతలో ఉన్నారన్న విశ్వాసం చేత వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రయాణం వెళుతుండగా మా ప్రయాణానికి ఇది ఒక చేత ప్రతి వారికి పాల్గొన్నావు సదాకాలంతోనే ఉన్నాను. ఆమేన్ ఆమేన్. క్రీస్తునే లేచెను, క్రీస్తునే లేచెను, హల్లెలూయా, క్రీస్తునే లేచెను, హల్లెలూయా, క్రీస్తునే లేచెను, హల్లెలూయా. యేసు మోతను నిన్ను యేసు మోతను వెలిచిన యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు కావలి గెలిచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు కావలి గెలిచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు సేవలో బలమును జయ యేసు సేవలో బలమును జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో సాదిల సమానము. నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో సాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. వాజమున యేసు లేచెను, యేసు లేచెను, ఆదివారమున యేసు లేచెను. వేకువజామున చీకటుండగానే ఆకాశ దూతాలు వీకతొరగానే యేసు లేచెను, ఆదివారమున యేసు లేచెను. సమాధిపై రాతినే స్వామి
దూతాలిద్దరు సమము. దేవాది దేవుని యొక్క మహాపురుష చేత మరి మనందరం కూడా మరొక పునరుత్థాన పండుగలో ప్రవేశిస్తున్నాం. ఎందుకనగా యేసుక్రీస్తు వారు పుట్టుకుని మూడో లేచిన సందర్భము మన ఎవరు కూడా మరి ఇంట్లో గమనించలేని వారిగా జీవించిన క్షణాలు మరి ఈరోజు మనందరం తెలుసుకోవడము మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ పునరుత్థాన పండుగ ద్వారా మనము మన పితరులు మళ్ళా మనందరం చూడబోతున్నామన్న గొప్ప నిరీక్షణ కలిగించిన పండుగ పునరుత్థాన పండుగ. ఎందుకంటే మనతో సహజీవంతో జీవించిన మన పితరులు మన కుటుంబాలు మరి ఏ రీతిగా ఇక మరణం తర్వాత ఇక మాకు కనపడదు అన్న నిరాశ నిష్ఠతో జీవిస్తున్న జీవితాలకు యేసుక్రీస్తు వారు తిరిగి మూడో దినాలు లేచి మరి ప్రపంచ మానవాళిని కూడా ఎంత సంతోషపడుతుగా మార్చిన గొప్ప సమయమే ఈ పునరుత్థాన మహోత్సవ పండుగ, విజయోత్సవ పండుగ. ఈ పండుగను మనము ఆరాధించుకునే గొప్పగా కాబట్టి అది చివరిగా ఒక పాట పాడుకొని మనందరం కూడా చిన్న వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుంటూ మన వల్ల 11 గంటలకు ఆరాధన ఉంటుంది, 11 గంటలకు ఆరాధన ఉంటుంది. అదేవిధంగా మనము ఈ పునరుత్థాన పండుగను కొద్దిగా తక్కువగా ఆలోచన చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక జన్మదినం కంటే నవదినమే మేలు అనే మాట అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ పండుగలో ఎక్కువగా ఆరాధించుకునే వారికి ఉన్నాం. కానీ అంతకన్నా గొప్ప భాగ్యం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎందుకు లోకంలో జన్మించాడు అనగా ఆయన మన పాపాలని భరించి మన పాపాలను తీసివేసి మరి మన పరిశుద్ధులుగా మార్చి మనందరం కూడా ఆయన రాజ్యంలో చేర్చుకునే గొప్ప విధానం. మరి ఎంత గొప్ప సంతోషకరము, ఎంత గొప్ప ఆనందకరము. కాబట్టి అలాంటి పండుగ ఈరోజు ఈ యొక్క పునరుద్ధార పండుగ, ఈ విజయోత్సవ పండుగ. కాబట్టి మరి ఈ పండుగను మనం ఎక్కువగా ఆరాధించుకునే వారికినే ఉండాలి. ఇంకా ఆ ప్రత్యేకమైన ఆరాధనలో మరి ఉదయకాలపు ఆరాధన ఎందుకు ప్రాముఖ్యత అనగా మగ్దలేని మరియా, మరొక మరియా, సలోమి మరి వీరందరూ కూడా ఏదో యూదుల ఆచార ప్రకారంగా చనిపోయిన దేహానికి సుగంధ ద్రవ్యాలు రాయటానికి వచ్చారు. ఎందుకంటే ఎన్ని సందర్భాల్లో చెప్పారు, మూడో దిన తిరిగి లేస్తానని ఎంత ఖచ్చితంగా చెప్పిన మాటలు మరి గ్రహించలేని వారిగా ఆ రోజు ఉన్నారు. కానీ మరి ప్రేమ విధానంలో మగ్దలేని మరియా వారు చేసిన గొప్ప త్యాగము, ఆ యేసుక్రీస్తు వారి మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమే మొట్టమొదటి మహిమ పునరుద్ధానాన్ని మగ్దలేని మరియా పొందుకుందంటే ఎంత దీవెనకరము, ఎంత ఆశ్చర్యకర విధానంలో. మరి ఎన్ని పాపాలు చేసిన ఆ స్త్రీ మరి తిరిగి దేవునిలో వచ్చిన తర్వాత మరి దేవుణ్ణి ఎంతగా ప్రేమించిన ఆ స్త్రీ, ఆ స్త్రీకి మొట్టమొదటిగా దేవాది దేవుడు మహిమ రూపముతో కనిపించుకున్న గొప్ప సమయం. ఆ విధానమే ఈ ఉదయకాలపు ఆరాధనగా మనందరం కూడా ఇదిగో ఈ యొక్క సమాధుల తోట దగ్గరికి మన పితరులను జ్ఞాపన చేసుకుంటూ ఆరాధనగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ధన్యకరమైన సమయంలో చివరిగా ఒక పాట పాడుకొని మనందరం కూడా ఆ చివరి ప్రార్థనలోకి వెళదాం. విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు వేంచేసే యజమానుడెల్లా ప్రయాసము లేడా పాప స్వజనులారా క్షింప సమసే సిలువ మీద విజయంబు మానవుల వృజినాని వృత్తిని విబుడోద విజనుల చేనతడు క్రూర
విజయము నా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు వేచేసే విజయము విజయము విజయంబ నేని పాట నిజ భక్తితో మనము నేర్చిన వాణి భజించుదుము భూత భమోలు తమారెంతు అజిత జీవప్రదు తమారత్వ మీడు మనకు విజయము 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 మాయేసు నిజమే మృత్యువు గెలిచి నేడు వేచేసే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం చేసుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు నేను నమ్ముతున్నా. ఆయన కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముతున్నా. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కని అయిన మరియు శ్రమపడి శ్రమ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృష్ట లోకములోనికి దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయబడుతున్ననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము పరిశుద్ధ సౌహార్దమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియా దేవుని సంగమా వింటున్నారా? దేవుని వాక్యముగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు కూడా ఎవరు కూడా సరిగా నమ్మని మనుషులుగా మనందరూ కూడా జీవిస్తున్నాం. శిలువకు బలియాగంగా తెచ్చుకున్న తర్వాత మరి ఎంత దుఃఖంలో ఉన్న జనులందరికీ కూడా మరి రోజు బలి ఎక్కి కనిపించిన మహిమ రూపం ద్వారా చూపించిన దేవాది దేవుడిగా యేసుక్రీస్తు వారిని మరి చూసి అంత ఆనందపడి సంతోషపడి తిరిగి వెళ్ళిన సందర్భం. ఈరోజు మనము కూడా ఆ గొప్ప నిరీక్షణ కలిగిన వారిగా మన పితరులను కూడా తిరిగి లేస్తున్నారు ఉన్నారు అన్న నిరీక్షణతో ఈరోజు మనందరం కూడా ఈ సమాధుల తోటకి ఉదయకాలమనే వచ్చి ఉన్నాం. కాబట్టి నీలో ఎంత దుఃఖమో ఉంటుంది కదా, ఎంత దుఃఖమో మన హృదయాల్లో ఉంటుంది. ఎందుకంటే మనతో అన్ని సంవత్సరాలుగా సహజం చేసిన కుమారులు కానీ కుమార్తెలు కానీ నీ బంధువులు కానీ భర్తలు కానీ భార్యలు కానీ అలాగని నీ పితరులు తల్లిదండ్రులు కానీ అందరూ మరి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఈ మరణము తొక్కి చూసిన కుటుంబాలే కదా. మరి ఇలాంటి కుటుంబంలో గృహములలో అయ్యో నా బిడ్డలు నా కుటుంబము నా యొక్క ఆ భర్త భార్య అంటే నా కుటుంబ సభ్యులు ఎలాగ మరణించాలి కనిపించకుండా పోయాలి అన్న నిరాశ ఇప్పుడు కూడా మీరు ఈ సమయంలో కూడా అదే ఆలోచనతో కొద్దిగా మనసులు బాగుతూనే ఉంటాయి కదా. వచ్చి ఆ గుర్తుగా ఆ సమాధులను మనం చూసినప్పుడు అయ్యో నా బంధువు లేదా నా పితరులు ఎలాగా మరణించాలి అన్న నిరాశ దుఃఖంలో ఉండే జీవితాలు. అలాంటి జీవితాలకి ఈ చిన్న వాక్యము ఈరోజు మీరు ధైర్యంతో మళ్ళా సంతోషంగా గృహాలకి వెళ్ళడానికి దేవుడి యొక్క వాక్యం ద్వారా బలపరుస్తుందాం. అలాగే ఈరోజు ఈ యొక్క అంశం విధంగా దుఃఖంతో వచ్చిన మరియా పునరుద్ధారమైన యేసును చూసి ఆనందంతో వెళ్ళిన విధానం అన్న అంశము ఈరోజు మనం చేస్తున్నారు. ఈరోజు మనం కూడా ఇదిగో ఈ యొక్క పునరుద్ధార పండుగ రోజు అదే ఆనందంతో తిరిగి వెళ్ళే సంఘటన. కాబట్టి మరి ఆ యొక్క మధ్యలేని మరియా మరొక మరియా సలోమి మా ఇల్లు ఆచార ప్రకారంగా ఏం జరుగుతుంది? మా ప్రతి ఒక్క మరణించిన దేహానికి శుభ ద్రవ్యాలు రాస్తుంటారు. అదేంటండి మరి ఎలాగా సమాజంలో మనం మట్టిలో గడుపుతున్నాం కదా, మరి ఆ దేహానికి ఎలాగా శుభ ద్రవ్యాలు రాస్తామని
రాస్తారు. అప్పుడు ఆ సుగంధ చాలా రోజులు వచ్చేది. ఒకసారి మన స్త్రీలో చాలా తెలివికరంగా 20 సెంట్లు మొత్తం కదా, వాటి ద్వారా చాలా ఎక్కువగా వస్తారనుకుంటారు. కానీ ఆనాడు ఉన్న సుగంధ ద్రవ్యాలు మన రాసిన దేహానికి, చనిపోయే దేహాన్ని చాలా రోజులు కూడా అలాగే ఇచ్చే ఆ గొప్ప విధానాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి సుగంధ ద్రవ్యాన్ని ఏసుక్రీస్తు కూడా రాశారు. రాసి ఆ దేహాన్ని ఆ శిలువపై నుంచి తీసిన తర్వాత ఆ స్త్రీలు ఎవరు ముఖ్యంగా మరి యోహాను మరి ఆ శిష్యులు కొంతమంది అందరూ కూడా మరి ముఖ్యంగా అధిపతయ్య యేసేపు ఆయన అధికారం ఉంది కనుక రోమా ప్రభుత్వం చేత ఆ దేహాన్ని మేము తీసుకెళ్తామని ఆ దేహాన్ని తీసుకెళ్ళి అధిపతయ్య యేసేపు ఏ విధంగా తన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమాధిలో ఎవరు కూడా తన పక్కగా కొత్తగా సిద్ధం చేసిన సమాధి అంటే యేసుక్రీస్తు వారికి దేవాది దేవుడు ఎలాగా సిద్ధపరుస్తున్న విధానాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. కొత్త సమాధి, ఆ సమాధిలో యేసుక్రీస్తు వారి దేహాన్ని పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తారు, 67 రాష్ట్ర ప్రకారంగా మళ్ళా వేసుకుంటారని రాయారు. అలాంటి విధానంలో మరి 3 గంటలకు లేచింది. ఏడుదామన మొట్టమొదటి వేడుదామన లేచింది. చూసారా అంటే ఎంత ప్రేమ, నిద్రపోయిందా? నిద్రపోలేదు. అంటే అయ్యో నా యేసు మరణించాడన్న ప్రేమ ఆమెలో ఉంది. కానీ అయ్యో నా యేసు తిరిగి లేస్తాడన్న మాట కూడా చెప్పారు కదా. ఆ మాట మర్చిపోయిన జీవితాలతో మానవ జీవితాలు ఉన్నాయి. అలాంటి జీవితాలతో ఉన్న మనందరికి కూడా ఈరోజు కలుపు కలిగించిన రోజే ఈ పునరుత్థాన పండుగ. కాబట్టి ఒక జనం కంటే మన వినమే మేలు. మన మాట ఎందుకు గుర్తు చేశారు? మన ఈరోజు క్రిస్మస్ పండుగ మాత్రం ఎంత బాగా జరుపుకుంటాం కదా, మనం చాలా బాగా జరుపుకుంటాం. కానీ ఏది ప్రాముఖ్యత ఈరోజు? ఈ విజయోత్సవ పునరుత్థాన పండుగ చాలా ప్రాముఖ్యమైనది. మన పిల్లలు కానీ మనందరూ కూడా మళ్ళా ఒక తెలుసుకోబోతున్నాం. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన విధానం కూడా దానికి దానిలో నిర్మించాలన్న విధానంలో క్రిస్మస్ పండుగలు బాగా జరుపుకుంటాం. కానీ ఈ పునరుత్థాన పండుగ విషయంలోనే మన జీవితాలు ఆనందకరంగా సంతోషకరంగా గడపాల్సిన విధానం. అందుకని మధ్యవేడి వారి కొంతమంది అందరూ వచ్చారు. మొట్టమొదటిగా తొలి చూసింది మరియ చూసింది. వారు కూడా చూశారు. ఏమైంది అక్కడ? ఖాళీ సమాధి. కానీ ఏమవుతుంది? అయ్యా దేవుని సమాధి కూడా తీసుకెళ్లారు అనుకున్నారు. మరి ఏం జరిగింది? రోమా ప్రభుత్వం ద్వారా మరి ఏం చేశారు? ప్రధాన యాత్రికులు కానీ పరిచయులు కానీ యూదులు కానీ ఏం చేశారమ్మా? అయ్యో 3 దినాలు లేస్తాడు కదా, లోపల ఆందోళన చెందారు. మళ్ళా లేస్తాడేమో అని పెద్ద రాయిని ఆ సమాధి ఆ ద్వారానికి ఏర్పాటు చేసుకొని సంఖ్యలతో బంధించారు. సంఖ్యలు ఆగుతాయా? సంఖ్యలు ఆగుతాయా? అలాంటి సంఖ్యలు కూడా బద్దలు చేసుకొని ఆ రాయి కూడా పక్కకు దొరికిపట్టేసి దోమలు సరాసరి కూర్చున్న సంఘటన. మన యేసుక్రీస్తు వారు ఎందుకు వేచి ఉన్నాడు? లేచి వల్ల వెళ్ళవుతుందా? కాదు. ఎందుకంటే నీ కొరకే నా కొరకే వేచి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు కూడా అలాగనే వేచి ఉండగా ఆ మరియ మగ్దలేని మరియ అయ్యో అంటూ లోపల బాగుకుంటూ కన్నీటితో వేదలతో ఆ సమాధి తోటమాలనుకొని ఆ తోటకి తోటమాలనుకొని ఆ తోటమాలి అనుకొని అక్కడ వెళ్ళి అయ్యా నా యేసు దేహాన్ని ఎవరో తీసుకెళ్ళారని దగ్గరగా కన్నీటితో ఏడుస్తున్నా ఆ మరియకి యేసుక్రీస్తు వారు మరియా అని సంబోధించిన ఆ మాట నా దేవుని మాట అని ఎంత సంతోషిస్తుందో, ఎంత ఆనందపడిందో. అప్పుడు దగ్గరగా బోధకుడా అని కేక వేసి ఆ దేవాది దేవుని కాడపై పడింది. నా దగ్గర ఆకారకు నన్ను అడ్డుకోవద్దు, ఇంకా సమయం ఉంది కనుక నన్ను అడ్డుకోవద్దు అని చెప్పేసి నువ్వు సరాసరి వెళ్ళి ఇదిగో అందరికి కూడా చెప్పు, నేను గలిలేకు రాబోతున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి అందరికి ప్రవేశించు అని చెప్పిన గొప్ప మాట ఎందుకు జరిగిందనగా 3 సందర్భాలు. ఒకటేమో వారి విశ్వాసంతో మరి ఏ విధంగా నమ్మకంతో ఉన్న గొప్ప విధానం. రెండవది వారు పంచుకుంటూ ప్రేరేపించబడిన గొప్ప విధానం. అంటే వెళ్ళి అందరికి చెప్పు, నేను తిరిగి లేచానని చెప్పు. మరి మూడవది తిరిగి సంతోషంతో వెళ్ళిన సందర్భం. ఈ 3 మాటలు మరి జీవితంలో జరిగిన గొప్ప సంఘటనలు. మరి ఈరోజు మనము కూడా అదే సంతోషంతో, విశ్వాసంతో, నమ్మకంతో మళ్ళా మన జీవితాలు కూడా ఇతరులు పొందాలి. అన్ని దేవుడికి పెడతారు. ఏమని? అయ్యా నా దేవుడు నా కొరకు మనకి తిరిగి పూర్వజనాలు లేచారు కనుక అయ్యా మనందరూ కూడా మళ్ళా ఒక సందర్భంలో కలుసుకోబోతున్నాం మన క్రైస్తవ నిరీక్షణతో మీరు కూడా దాటి చెప్పాలి. మరి మూడవది మనందరూ కూడా విశ్వాసమైన విధానంలో దేవుని రాజ్యంలో
మనందరూ కూడా మన జీవితాలు ఈ విధంగా వెలుగొందించిన విజయోత్సవ మరి పండుగలో మనందరూ కూడా పడుకోవడానికి ఆరాధన కూడా వచ్చి ఆ ప్రాంతంలో మనందరూ కూడా మన పితరులను జ్ఞాపకం చేసుకుని మన జీవితాలకు ఒకసారి కలుసుకోబోతున్న పక్షంతో ముందుకు సాగాలని కోరుతూ మీకు మీ కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడైతే ఆమె సాధన చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా మరి మీ కుటుంబ సమాజం మీద ఉన్నవారు అందరూ కూడా ప్రాంతంలో వింటండి. ప్రార్థనగా చేసుకుందాం. మహాగణుడ మహాపరిశుద్ధుడ మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, అయా మరొక విజయోత్సవ పునరుద్ధాన పండుగగా ఈ 2020 సంవత్సరంలో ప్రవేశింపజేసిన దానాలను బట్టి మీకే వేలాది స్తోత్రాలు. అయా తెల్లవారుజాము 3 గంటలకు అయా ఏ రీతిగా మరియా మంత్రులైన మరియా మరొక మరియా పొలం ఇలాగా వెళ్ళి అయా దేవాది దేవుడిని చూసి ఎంత ఆనందపడిన సమయము. అయా ఈరోజు మేము కూడా మా పిల్లలు తిరిగి వేస్తాం చేత అయా సమాధులు తోటకు వెళ్ళిన వచ్చిన ఆయన ప్రతి ఒక్కరి యొక్క పిల్లల సమాధులు తోట దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయా మేము ప్రార్థిస్తున్నాం. ఇది ఒక ప్రధాన ఆత్మల శబ్దంతో మళ్ళా మీరు రెండవ రాకడగా రాబోతుండగా అయా ఆయన ముందుగా సమాధుల్లో ఉన్న వారే వేస్తారు. అయా మళ్ళా తిరిగి సజీవులుగా ఉన్న మేము కూడా మీతో ఏకముగా రాబోతున్నామన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నారు. అయా పిల్లలకు చేరిన ప్రతి వారు కూడా అదే విశ్వాసం చేత ఇతరులు కూడా ఆ పంచే గొప్ప విధానం ద్వారా అయా నేను వేస్తాను, నా పిల్లలు వేస్తాను, నా దేవుడు సజీవుడై ఉన్నాడు కనుక మేమందరూ కూడా వేస్తామన్న స్వరంతో రోజున ఆయన పిల్లలందరూ కూడా ఎంత ధైర్యంగా వచ్చిన గొప్ప విధానం. ఎందుకంటే ఒక సమయంలో అయా మరణం తర్వాతకి మా జీవితం లేదు అన్న నిరాశ నిష్ఠతో జీవించే జీవితాలు ఈరోజు ఎంత ధైర్యంగా మేము తిరిగి వెళ్తున్నాం తండ్రి. నా మిత్రులుగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాజ్యంలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని తిరిగి రాష్ట్రాలన్న దృఢ విశ్వాసంతో వెళ్తుండగా ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఆయన కుమ్మరించి ప్రతి ఒక్కరిని కూడా జీవించి బలపరిచిన ఆయన మరి మంచి ఆరోగ్యకరమైన స్థానంలో మా అందరూ ధైర్యంతో తిరిగి వెళ్ళే బాధ్యతగా దయచేయమని మళ్ళీ తిరిగి ఆరాధనలో దేవాలయంలో ఎందుకంటే దేవాలయము పల్లొక రాజ్యానికి సాదృశ్యం తండ్రి. అదే ఉదయ కాలపు ఆరాధనలో కూడా కవిగా ఉన్న ఆ పర్వత రాజ్యానికి సాదృశ్యంగా ఉన్న దేవాలయంలో మేమందరూ ప్రార్థన చేసుకొని సమాధులతో వచ్చాం. 11 గంటల ఆరాధన కూడా పర్వత రాజ్యానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క దేవాలయంలో మేము ఆరాధనలో పాల్గొనబోతున్నాం. అంటే నాయన మా బిడ్డలందరికీ దయచేసి ఆరాధనలో పాల్గొనే బాధ్యతగా ఈ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని అయ్యో సరిగ్గా చేసిన ప్రతి బిడ్డలను సమాధులను గుర్తు చేసుకొని అక్కడ కూర్చొని ప్రాంతంలో ఏకీపించిన ప్రతి బిడ్డను కూడా ధైర్యపరిచి నిరీక్షణతో రెండవ రాకడగా మీరు వస్తున్నప్పుడు మేమందరూ సిద్ధపాటుతో జీవించాల్సిన బాధ్యతలో అయా మా పిల్లలు కూడా తిరిగి ఉంటారు, లేస్తారు, మేము చూడబోతున్నామన్న విశ్వాసమైన నిరీక్షణతో పిల్లలందరూ కూడా అయా ముందుకు నడిపించే బాధ్యత దయచేయమని ఇప్పుడు వల్ల తిరిగి అందరూ కూడా గృహానికి వెళ్తుండగా క్షేమకరంగా నడిపించి 11 గంటల ఆనందంలో మన పాల్గొనే బాధ్యత దయచేయమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము, మహిళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము అపరాధములను క్షమించుము, శోధనలు తేక దుష్టులు తప్పించుము. రాజ్యములు శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సమాహాసము ఇదిగోనైనా మా పితరులు మీ చెంతకు చెంతబడి ఉండగా అయ్యా అసలైన రాజ్యములోకి చెంతబడి ఉండగా మరలా మీరు తీర్పు జరిగే సమయం ద్వారా అయ్యా అసలైన నిత్యరాజ్యవాసులుగా మీ పరలోక రాజ్యముగా మీరుండి ఆ రాజ్యంలో ప్రవేశింపజేసుకునే గొప్ప ధన్యత జీవితాన్ని మేము పొందుకున్నాం. అందుకని ఆయన ఈ సమాధులు ఒక గుర్తుగా పెట్టుకొని ఆ పిల్లలు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు అయా మరలా ప్రార్థన ద్వారా ముందుకు సాగుతూ తిరిగి గృహానికి వెళ్తుండగా ఈ బిడ్డలకును వారి పిల్లలుగా మీ కట్టున్న వారికి చేత ప్రతి వారికి మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైనను కాక. ఆమేన్. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు.
బంధాలు అంత బంధాలు క్రీస్తు లేచేదము. చెప్పండి, క్రీస్తు లేచేదము.